ఎవరది ఊరు కొత్తగా ఉన్నాడు ఆ? చూస్తే తిక్కలలో ఉన్నాడే ఓ సూపు చూద్దాం. హలో, ఊరి కొత్త? అది కాదు, బంధువులు ఎవరినైనా చూడడానికి వచ్చారా? రేయ్, నోట్లో ఉన్న తమలపాకు రూమ్ వేసి సమాధానం చెప్పలేవా? నోరు తెచ్చి మాట్లాడితే ఏం పీకుతావంట? ఏ? ఏంటా దొంగ చూపులు? అసలు ఎవరవయ్యా నువ్వు? ఈ ఊరేనా? ఆ, అవును. ఏం చేస్తున్నావు? బోట్లు అద్దెకిస్తుంటాను. అంటే నువ్వు సముద్రంలోకి వెళ్ళవా? అప్పుడప్పుడు వెళ్తుంటాను, మిగతా సమయంలో అద్దెకిస్తుంటాను. అప్పుడప్పుడు మిగతా సమయం పాపిస్తోడా. నీ బతుకే సగం అయిపోయింది. కష్టపడు, 24 గంటలకు కష్టపడు. అది మానేసి ఊరి మీద పడి వేస్ట్ మాటలు మాట్లాడే నీలాంటి వాళ్ళందరినీ రిమూవ్ చేస్తే గానీ ఇండియా బాగుపడదు. లుక్, జీవితం అంటే బ్లేడ్ లాంటిది, సరిగ్గా యూజ్ చేయకపోతే తెగిపోద్ది. బాగుపడే దారి చూడు. అయ్యయ్యో, ఈడు సుత్తి వీరభద్రం తమ్ముడే ఉంటాడు. నేను వెళ్ళి వస్తాను. కూర్చోవయ్యా. ఏంటా గడ్డం? షేవ్ చేయమంటావా? నాకు టైం లేదు సార్. ఇప్పుడేం చేస్తున్నావు? ఖాళీగానే ఉన్నావు కదా. అవును. చేయించుకో. అయ్యో, ఉన్నట్టుండి గడ్డం లాగించుకుంటాం. రా, దగ్గరికి రా, చేసేస్తాను. రాయ్, నువ్వెవరో, ఎక్కడి నుంచి వచ్చా? అనవసరంగా నన్ను ఎందుకు రా టార్చర్ పెడుతున్నావు? నేను ఈ ఊరికి కొత్తగా సెలూన్ పెడదామని వచ్చాను. కస్టమర్లని కవర్ చేస్తున్నాను. అటు చూడు. అరే దుర్మార్గుడా, గుండె కొట్టేసావా? షేవింగ్ చేయించుకుంటే గుండు ఫ్రీ. రాయ్, ఎక్కువ మాట్లాడే ఉంటే గొంతు కోసేస్తా. అయ్యయ్యో, ఈడు బ్లేడు ట్రిమ్మింగ్ అన్నప్పుడే మనకు అర్థమై ఉండాల్సిందే. సన్నా సేదవా. హలో దుబాయ్. మార్నింగ్ నా. ఏంటి బ్యాడ్ బాయ్స్? దుబాయ్ అన్నా వీడికి సేవ్ చేయడమే తెలియడం లేదు. ఎంత మనీ ఇచ్చినా వేస్ట్గా స్పెండ్ మీ చేస్తున్నాడు. కాళ్ళు ఎట్టుకుని బతిమలాడుతున్నా. కొన్ని రోజులు గుండు సేవింగ్ అనకండి రా, ఒకటే ఎలర్జీగా ఉంది. ఏమైంది? ఏం కాలేరా, నా అదృష్టం బాగుండి గంట ఎస్కేప్ అయిపోయింది. అవును, ఏంట్రా విషయం? అదేం లేదు దుబాయ్, పోయిన వారం వరకు మీ బోటికి అద్దె 300 ఇచ్చాం కదా. అవును. ఇప్పుడు నెక్స్ట్ వారం నుంచి 600 ఇవ్వబోతున్నాం. ఎందుకని ఒకే వారంలో డబుల్ ఇంక్రిమెంట్? అంటే ఇప్పుడు మీ దగ్గర 300 అప్పు తీసుకోబోతున్నాగా. యా, 300 ప్లస్ 300 Escape. 600. ఏంట్రా ఒక్కడు కూడా చెక్కట్లేదు. రండి, తొందరగా రండి. మనోడు దెబ్బ తగిలింది. రండి, రండి. ఏమ్మా చూసి రావచ్చుగా. Bullshit. Whose mistake? He only crossed my way. ఏయ్, ఏంటి ఆటలుగా ఉందా? ఒక కూలోడు వాడిని గుద్దేసి నింద వాడి మీద వేస్తున్నావా? డబ్బుందన్న పొగరే నీకు. Hey, who are you? Mind your words. See, madam, first you have to mind your driving. Second, you have to mind the road rules. Thirdly, you have to mind your behavior. Fourthly, you have to mind your surrounding people. Fifthly, you have to mind who are us. You have to see the position of your bloody car and position of the bicycle. Who created the problem? It's you. And you're the only person responsible for this. We are not going to the police because we are the police and judges here. And look, we are the only persons to give judgments here. And now, it's you who have to compensate for this. What? Yes, you have to give him 1,000 rupees as compensation. ఏంటి 1000 రూపాయల? అలా రావే తెలుగుకి. నువ్వేదో కస్సు గుసుపరి బటర్ లాంగ్వేజ్ మాట్లాడితే మేము భయపడిపోతావా? మా విజయ్ ఎవర్రా తెలీదా నీకు? కాకినాడలోనే డిగ్రీ హోల్డర్. 1000 రూపాయలు ఇచ్చేదాకా దీని బండి వదలకూడదా? ఇది అన్యాయం. అంత చిన్న గాయానికి 1000 రూపాయల? దిస్ ఇస్ టూ మచ్. అది 2 మచ్చో 3 మచ్చో, వాడికి ఎక్స్రే తీయాలి, ఈసీజీ తీయాలి, ఆక్సిజన్ ఎక్కించాలి, వాడి బండి రిపేర్ చేయించాలి. ఈ స్పెండింగ్ కి 1000 సరిపోదు, ఎక్స్ట్రా ట్యాక్స్ అడుగు. నువ్వు ఉండు, టెన్షన్ అవ్వకు. ఇప్పుడు ఏంటి 1000 రూపాయలు ఇస్తావా ఇవ్వవా? అక్కడ Take it and get lost. మళ్ళీ కింద పడతావేమో. మన విజయ్ అదరగొట్టేశాడ్రా. ఇన్నాళ్ళకి ఒరిజినల్ సోషల్ సర్వీస్ చూస్తున్నాను. నీ వల్లే నాకు 1000 రూపాయలు వచ్చాయి విజయ్. ఆ 1000 రూపాయలది ఏ అచ్చి ఇవ్వ, తీసుకో. నా వల్ల కదా డబ్బు వచ్చింది. ఈ దెబ్బకు 1 రూపాయి ప్లాస్టర్ చాలు. దీనికి బిల్డప్ ఇచ్చింది నేను. బాబో ఏంట్రా చూపు. పోరా. ఏం స్టైల్. సరే సరే సరే, ఎప్పటి నుంచో టౌన్ బార్ లో మందేయాలి అని అడుగుతున్నారుగా. విజయ్, ఇది చాలా బాగుంది కదా. ఏది? ఏసీ, బార్, గ్లాసు, ఇవన్నీ. అవును, ఈ పొయ్యకి నేమ్ ఏంటి విజయ్? ఇప్పుడు ఎందుకురా అదంతా, అక్కడ పెట్టరా. నీకు తెలియదని చెప్పు. ఓకే, సిగరెట్ వాడికి తెలియకుండా పొగదు. ఏ గిల్లికరా, బాస్. నువ్వు 2వ రౌండ్ లోనే వాగడం మొదలు పెట్టావు.
ప్లీజ్ కంట్రోల్. ఎంత సర్ప్రైజ్. మన కృష్ణ ఎంత లౌడ్ గా మాట్లాడుతున్నాడు కానీ ఈ లిప్స్ మాత్రం మూవ్ కావట్లేదే. పట్టుకున్నది నోరు కాదురా చెవి. ఆ? ఆ? పళ్ళు కనపట్టలేదా? గిలికర్రా నీకు కొంచెం ఓవర్ అయితే కంట్రోల్ చేసుకో. విజయ్ నువ్వు నన్ను మిస్అండర్స్టాండింగ్ చేసుకోవచ్చా? విజయ్ ఇక్కడ్రా. గ్లాడ్ టు మీట్ యు మిస్టర్ విజయ్. నిన్ను కలిసిన తర్వాతే నాకు పొంగల్, క్రిస్మస్, దీపావళి అన్నీ నువ్వు చెప్పినట్టుగా ఈ 2వ రౌండ్ వాట మొదలు పెట్టాడు. 3వ రౌండ్ అయితే ఇక అయిపోయినట్టే, జాగ్రత్త. ఫినిష్ అయిందంటే అవుట్, ఇవ్వద్దు. ఏ బ్యాడ్ బాయ్. అది నువ్వురా. థ్యాంక్ యూ. ఏ బ్యాడ్ బాయ్ 30 రౌండ్స్ తాగితే 3 రౌండ్స్ తో సమానం పూర్తి చేస్తాను. చూడు 2 రౌండ్స్ అయిపోయి 3rd రౌండ్ ఇచ్చే. మనోడు స్టడీగా ఉన్నాడ్రా. ఐ లైక్ యూ. అయ్యో ఎత్తండ్రా. ఏంట్రా ఇది? నా గురించి నీకు తెలుసు కదా. డీసెంట్ ప్లేస్కి వస్తే డీసెంట్ గా బిహేవ్ చే. హాయ్. ఆగు, ఇది నీకు బాగుందా? టైటానిక్ వాచ్ అదిరింది. అవును, మీరు ఒక లేడీస్ బార్కి వచ్చారా? తప్పు కదా. షూ, ఈ ఫిలోమినాని ఎవరు మోసం చేయలేరు. ఫిలోమినా, నైస్ నేమ్. అవును ఫిలో, మిమ్మల్ని ఎవరు మోసం చేశారు? గాయపడిన వాడికి ఎక్స్రే, ఈసీజీ, ఆక్సిజన్ అన్నీ ఇక్కడే కదా. బండోడు ఫిట్టింగ్ పెట్టాడు. తెలుసు రా, నువ్వు మూసి. లుక్, నేను 3 కౌంట్ చేస్తాను. అంతలోపు డబ్బు తిరిగి ఇవ్వాలి, లేదంటే పోలీసులను పిలుస్తాను. పోలీసులా? 1 ఇచ్చేద్దామా? 2 ఇచ్చేద్దామా? 3 You cheat! ఎక్స్క్యూస్ మీ, నన్ను ఎత్తుకుని బయట దింపవా? స్టాప్ కమింగ్. ఎక్కరా ఎక్కువ. బస్సులో ఇలా కూడా ఎక్కొచ్చా? సరే సరే, ఒక దమ్మివ్వు. ఎంటీ. రే ఇప్పుడే కదరా 2 ప్యాకెట్లు కొనిచ్చాను, అప్పుడే అయిపోయాయా? రే సిగరెట్లు కాల్చండి రా, తినకండి. ఐ లైక్ యూ. నెక్స్ట్ స్టాప్ లో కొనిస్తా.